ఆయన ఎంత విశ్వాసం కలిగిన వాడంటే తన బుక్స్ రాశాడు. ఆయన బుక్స్లో ఒకటే రాసినవాడు అనమాట, నేను ఇంత జ్ఞాని, ఇంత చదువుకున్నాను కానీ కొంతమంది చదువు రాని వాళ్ళు లేరు. దేవుడు ఏమన్నాడు, అందరికి జ్ఞానాన్ని పంచమన్నాడు. దేవుడు జ్ఞానం అయినప్పుడు, దేవుడి పుస్తకం జ్ఞానం ఉన్నప్పుడు, ఆ జ్ఞానం తెలుసుకోవాలంటే మనకి ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి. ఇంకిత జ్ఞానం లేని ప్రజలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను జ్ఞానం పోసే వాళ్ళకి, అలాంటి వారికి నేను వెలుగుగా ఉండాలని అనుకున్నాడంట. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే తన ప్యాషన్ని, తన జ్ఞానం ఇవ్వాలనే ప్యాషన్ని ప్రేయర్తో కనెక్ట్ చేశాడు. తన ప్యాషన్ని ప్రేయర్తో కనెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు దాకా మనం ఆయన గురించి చెప్పుకునేలాగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ మిషనరీ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకున్న ఆశ, మనకున్న కోరిక, మనకి ఏదైతే మన ప్యాషన్ ఏదైతే ఉందో, మన జీవితంలో ఇది చేయాలి, మనం ఇది చేయాలనుకుంటున్నామో దాన్ని ప్రేయర్తో కలపండి. ప్రేయర్తో కలిపినప్పుడు ఏమవుతుందంటే రేపు పొద్దున్న నువ్వు కూడా హయ్యర్లాగా మారుతావు. ఎందుకంటే ఆయనకి ఏమనుకున్నాడు, నేను నా జ్ఞానాన్ని నేను ఎదుటి వారికి పంచాలనుకున్నాను. ఆ పంచే విధానంలో ప్రభు నేను ఎట్లా పంచాలి, నేను ఏం చేయాలి జీవితంలో, నువ్వు నన్ను పిలుచుకున్నావు, నా ఆశ నేను ఏం చేయాలని అనుకున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ప్యాషన్ని ప్రేయర్తో కలుపు. అంటే నీకున్న ఆశని ప్రార్థనతో కలిపినట్లయితే నేను బహుబలంగా వాడుకుంటాను. జర్మనీలో పుట్టి అమెరికాలో పెరిగి ఇండియాలో సువార్త చేసిన వ్యక్తినే వాడుకున్నాడు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ జీవిస్తున్న నిన్ను వాడుకోడా దేవుడు? అది గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా వాడుకుంటాడు. కానీ నువ్వేం చేయాలి, నీకున్న ఆశని, నీకున్న ప్రార్థన కలిపినట్లయితే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు.